హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం 3 విషయాలు మాట్లాడుకుందాం. నిజానికి 3 కూడా కంప్లీట్లీ డిఫరెంట్ ఇష్యూస్, బట్ 3 కూడా ఇప్పుడు ఇరాన్ మీద జరుగుతున్న యుద్ధానికి సంబంధించి దాని పర్యవసానాలకు సంబంధించి కాబట్టి కలిపి ఒకే వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో మొట్టమొదటిది హోర్ముజ్ జలసంధి నుంచి భారత నౌకలు దాటి రావడానికి వచ్చిన అనుమతి. రెండోది, ఈ యుద్ధం వల్ల ప్రపంచమంతా కూడా పెట్రోలు డీజిల్ ధరలు పెరిగినప్పటికీ భారతదేశంలో పెరగలేదు. ఎందుకు? మూడోది కంప్లీట్ కామెడీ. ప్రభుత్వం ఏదైనా సమస్యలు ఉంది అనుకున్నప్పుడు వెంటనే ఐటీ సెల్, బాట్స్, మూఢభక్తులు ఎట్లా రంగంలోకి దిగుతారు, దిగి ఎట్లా నవ్వుల పాలు అవుతారు అని చెప్పడానికి పనికొచ్చే అంశం ఇది. మూడో దానికోసం తప్పకుండా చివరి దాకా చూడండి. సో మొట్టమొదటిది, హోర్ముజ్ జలసంధి నుంచి భారత నౌకలు, ముఖ్యంగా భారతీయ జెండా ఉన్న నౌకల్ని ఎవరూ ఆపట్లేదు, పంపిస్తున్నారు అనే వార్త విపరీతంగా హల్చల్ చేస్తుంది. చాలా మందికి చెవులు తుప్పు కూడా వదిలిపోయి ఉంటుంది. నిన్నటి నుంచే మోదీ హైతే ముమ్కిన్ హై అనే పాట, మోదీ వల్లనే ఇది సాధ్యమైంది, ప్రపంచమంతా మోదీ అంటే విపరీతమైన గౌరవం, అదే గౌరవంతో ఇరాన్ కూడా భారతీయ నౌకల్ని వదిలేస్తుంది అనేది ఒకటి. రెండోది, జైశంకర్ని ముందు పెట్టి ఒక విపరీతమైన హైప్డ్ మ్యూజిక్ పెట్టి ఆ వెనకాల భారతదేశానికి వస్తున్న నౌకలు, కొన్ని అయితే ఏఐ నౌకలు అనుకోండి, నిజం కూడా కాదు, అవి పెట్టి జైశంకర్ మాట్లాడటం వల్ల భారతదేశానికి నౌకలు ఎలా వచ్చాయో చూడండి అని చెప్పేవి. ఈ రెండిట్లో ఎంత వాస్తవం ఉంది అనేది మనం చూద్దాం. ఈ నౌకలు రావటం కోసం జైశంకర్ ఇరాన్తో మాట్లాడుతున్న విషయం వాస్తవం, కానీ అది పూర్తిగా ద్వారాలను తెరవలేదు. ఇప్పటికైతే కేస్ బై కేస్ మాత్రమే చూస్తున్నారు. ఇన్ని రోజుల తర్వాత వచ్చింది కేవలం 2 నౌకలే. దాదాపుగా 25 నౌకల దాకా ఇంకా అక్కడ వెయిట్ చేస్తున్నాయి. సో ఫ్లాగ్ చూడగానే డోర్లు ఓపెన్ చేయడం లాంటిది ఏమీ అక్కడ జరగట్లేదు. ఎట్ ద సేమ్ టైం గతంలో విపరీతంగా ఇండియన్ మెయిన్ స్ట్రీమ్లో వార్తలు వచ్చాయి, ఇరాన్ ఇండియాకే ఎగ్జామ్షన్ ఇచ్చిందని. నేను కూడా యాక్చువల్గా అది నమ్మి గత వీడియోలో చెప్పాను. బట్ అర్థమైంది ఏంటంటే అటువంటి బ్లాంకెట్ డీల్ ఏది లేదు. ఇరాన్ చాలా క్లియర్గా చెప్తూ ఉంది, అటువంటి బ్లాంకెట్ డీల్లోకి మేము ఎంటర్ కాలేదు ఇండియాతో. యూరోపియన్ అమెరికన్ నౌకల మీద బ్లాంకెట్ బ్యాన్ ఉంది, కానీ భారతదేశానికి బ్లాంకెట్ రిలీజ్ కూడా లేదు. కేస్ బై కేస్ మాత్రమే మేము చూస్తున్నామని. దానికి ఒక కారణం ఏంటంటే మార్చ్ 1st వీక్లో ఇరాన్ భారత నౌకల్ని మొత్తంగా పంపించడానికి ఎంతో కొంత సంసిద్ధత చూపించింది. స్పెసిఫిక్గా భారతీయ నౌకల్ని ఆపబోము అని కూడా చెప్పింది. ఇరాన్ ఫారిన్ డిప్యూటీ మినిస్టర్ ఇరాన్ ఈజ్ నాట్ స్టాపింగ్ ఇండియన్ షిప్స్ ఇన్ ద స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ అన్నట్టుగా ఇక్కడ హిందూలో వచ్చింది అని ఇంకొక పత్రిక దీన్ని అనింది. జనరల్గా హిందూ వెరిఫైడ్ న్యూసే ఇస్తుంది కాబట్టి అయి ఉండే అవకాశం ఉంది. కానీ దాంతోపాటుగా ఆయన మరొక మాట అన్నాడు, ఇండియా మస్ట్ ఆస్క్ ద యుఎస్ వై ఇట్ ఈస్ టార్గెటింగ్ ఇరానియన్ షిప్స్ ఇన్ ద ఇండియన్ ఓషన్. ఈ మాట ఎందుకంది? మార్చి 4వ తారీఖు భారతదేశానికి వచ్చి వెనక్కి వెళ్తున్న ఇరానియన్ నౌక మీద అమెరికా దాడి చేసినప్పుడు భారతదేశం ఏమీ మాట్లాడలేదు. సో ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ భారత్ ఈ విషయం మాట్లాడాలి అని అన్నారు. సో ఇక్కడ విషయం క్లియర్గానే ఉంది, మాకు భారత్తో ఎటువంటి శత్రుత్వం లేదు, మేము నౌకల్ని పంపించడానికి కూడా సిద్ధంగా ఉన్నాము, కానీ అట్ ద సేమ్ టైం మీ దగ్గరికి వచ్చి వెళ్తున్న నౌక మీద దాడి చేసిన వాళ్ళ గురించి మాట్లాడాలి అనే మాట కూడా అన్నది. బహుశా మన వైపు నుంచి ఏమీ రాలేదు కాబట్టి వాళ్ళు దీని నుంచి వెనక్కి వెళ్ళిపోయారు. ఇండియన్ ఫ్లాగ్ చూడగానే పంపించడం కాదు, మీరు అడిగితే పంపిస్తాము అనే దానికి వచ్చి ఉంటారని నేను అనుకుంటున్నాను. అందుకోసమే ఇప్పుడు ప్రతి నౌక కోసం విడివిడిగా మన ప్రభుత్వం వాళ్ళతో మాట్లాడి వాటిని రప్పించుకోవాల్సిన ఒక పరిస్థితి వచ్చింది. ఒకవేళ అలా చేసి ఇరాన్ నౌకల్ని అలౌ చేసినప్పటికీ కూడా అనేక కొత్త సమస్యలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అది వార్ జోన్ కాబట్టి అటు నుంచి వచ్చే నౌకలన్నిటికీ కూడా విపరీతంగా ఇన్సూరెన్స్ పెరిగింది. సో ఇన్సూరెన్స్ పెరగటం వల్ల ఈ నౌకల నుంచి వచ్చే ఎల్పిజి ధర పెరిగిపోయే అవకాశం విపరీతంగా ఉంది. అంత ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ కూడా ఇది ప్రాణాలకు సంబంధించిన ఇష్యూ కాబట్టి, ఎట్లయితే మన దగ్గర నుంచి వెళ్ళిపోతున్న నౌక మీద అమెరికా దాడి చేస్తే 82 మంది చనిపోయారో, అట్లా అక్కడ ప్రాణాలకు సంబంధించిన ఇష్యూ కూడా కాబట్టి ఇంత ఆయిల్కి ఇంతమంది ప్రాణాలకి ఇన్సూరెన్స్ పెరుగుతుంది కాబట్టి ధర విపరీతంగా పెరిగిపోయే అవకాశం ఉంది. ఇన్సూరెన్స్ వస్తుంది కదా అని రిస్క్ కూడా అందరూ తీసుకోరు, ఆ పర్మిషన్ ఏదో వచ్చిన తర్వాత మాత్రమే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి హార్ముజ్ జలసంధి నుంచి వచ్చే నౌకలన్నీ మామూలుగా వచ్చేస్తున్నాయి, సాఫీగా వస్తున్నాయి, పరిస్థితి నార్మల్గానే ఉంటుంది అని నమ్మటానికి ఎంత మాత్రం వీల్లేదు. ఇది నెంబర్ 1. రెండోది, ఈ యుద్ధం వల్ల ప్రపంచమంతా పెట్రోలు డీజిల్ ధరలు పెరుగుతున్నాయి, కానీ భారతదేశంలో పెరగలేదు.
పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు పెరగలేదు అంటే ఈ ప్రభుత్వం గొప్పదనం ఒప్పుకోవడానికి మీకు ఎందుకు నోరు రావట్లేదు అని ఆల్రెడీ మన 2 పాత వీడియోల కింద కమెంట్స్ కూడా వచ్చాయి. సో దీన్ని ఒక్కసారి పరిశీలిద్దాం. 2022 నుంచి కూడా పెట్రోల్ డీజిల్ ధరలు పెద్దగా పెరగలేదు. ఎందుకు పెరగలేదు అంటే ఈ మధ్య కాలంలో అంటే 2022 నుంచి 2026 వరకు కూడా యుద్ధం ప్రారంభం కావటానికి ముందు క్రూడ్ ఆయిల్ ధరలు గణనీయంగా తగ్గుతూ వచ్చాయి. బ్యారెల్కి $110 ఉన్న ధర కాస్త ఒక టైంలో 60కి వెళ్ళింది, ఆ తర్వాత 80కి కూడా వచ్చింది. కానీ ధరలు పెరిగిన మరుక్షణం ధరలు పెంచేసే ఆయిల్ కంపెనీలు అంతర్జాతీయంగా ధరలు ఎన్నిసార్లు తగ్గినా కూడా వాటిని తగ్గించలేదు. దానివల్ల ఆయిల్ కంపెనీస్కి దేశంలో విపరీతమైన లాభాలు వచ్చాయి. ఒకవైపు ప్రభుత్వ రంగంలో ఉన్న ఆయిల్ కంపెనీలు ఈ బెనిఫిట్స్ని కన్జ్యూమర్కి పాస్ ఆన్ చేయకుండా విపరీతంగా లాభాలు ఆర్జిస్తుంటే అంతకంటే ఎక్కువ లాభాలు ప్రైవేట్ కంపెనీస్కి వచ్చాయి. వాటికైతే విండ్ ఫాల్ ప్రాఫిట్స్ అంటారు కదా, అవి వచ్చాయి. అదేంటి, రష్యా అత్యంత చవకగా భారతదేశానికి క్రూడ్ ఆయిల్ అమ్మటం మొదలుపెట్టింది. దాన్ని తీసుకొని రిఫైన్ చేసిన ఈ ప్రైవేట్ కంపెనీలన్నీ ఎక్కువ రేటుకి బయటకు అమ్మాయి, కానీ భారతదేశంలో అమ్మలేదు. నిజానికి భారతదేశంలో కూడా కొన్ని ప్రైవేట్ కంపెనీల పెట్రోల్ పంపులు ఉన్నాయి. వాటిల్లో కూడా ధరలు తగ్గలేదు. ఇటు ప్రభుత్వ రంగ సంస్థలు లాభాలు చేసుకున్నాయి, అటు ప్రైవేటు సంస్థలు లాభాలు చేసుకున్నాయి. కానీ యుద్ధం మొదలైన తర్వాత బ్యారెల్ ధర పెరిగింది. మామూలుగా అయితే ఎంత ప్రాఫిట్స్ చేసుకున్నా కూడా ధర పెరగగానే పెంచడం అనేది ఈ కంపెనీలకి అలవాటు. అది ప్రభుత్వ రంగ సంస్థలైనా కూడా. ఎందుకు పెంచట్లేదు అంటే ఎలక్షన్లు ఉన్నాయి. గతంలో కూడా చూసాం మనం. ఎన్నికల ముందు క్రూడ్ ఆయిల్ ధర పెరిగినప్పటికీ ధరలు పెంచకుండా ఉండి ఎలక్షన్లు అయిపోయిన వెంటనే ధరలు పెంచేసిన అనుభవం ఇదే ప్రభుత్వంలో ఉంది. 2022లో మనం అది చూసాం. సో ఇప్పుడు కూడా తమిళనాడులో ఎలక్షన్స్ ఉన్నాయి, వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఇవన్నీ కూడా ప్రతిపక్ష పార్టీలు ఉన్న రాష్ట్రాలు కదా. ఎన్నికల ముందు పెంచకుండా ఉండటానికి, అట్లాగే అంధభక్తులంతా కూడా మోడీ అయితే మమ్కిన్ హై అనుకుంటూ చూసారా, మోదీ ఉంటే ఏదైనా పాసిబుల్, ప్రపంచమంతా కూడా డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నా కూడా ఇక్కడ పెంచలేదు అని చెప్పుకునే అవకాశం ఇవ్వటానికి, లేదా అటువంటి ఒక ప్రచారాన్ని విపరీతంగా ఐటీ సెల్ నుంచి చేయటం కోసం మాత్రమే ఈ ధరలు పెరగలేదు. మీరు చూడండి, ఎలక్షన్లు అయిపోయిన వెంటనే ధరలు పెరిగి తీరుతాయి. ఇప్పుడు ఆ కంపెనీలకు ఏ నష్టము లేదు. ఎందుకంటే 4 సంవత్సరాలుగా తగ్గిన ధరల్ని కన్జ్యూమర్స్కి పాస్ ఆన్ చేయకుండా ఆయిల్ కంపెనీలు విపరీతమైన లాభాలు ఆర్జించాయి. ఇరాన్ వార్ తర్వాత బ్యారెల్ ధర $100 దాటుతూ ఉంది. కానీ అది $130 వెళ్ళినా కూడా ఈ ఆయిల్ కంపెనీలకి నష్టం రాదు. ఆ స్థాయిలో వాళ్ళు లాభాలు ఆర్జించారు ఇప్పటికే. కానీ $130 దాకా వాళ్ళు వెయిట్ చేయరు. ఎలక్షన్లు అయిపోగానే వెంటనే ధరలు పెంచేస్తారు. 2014 ముందు క్రూడ్ ఆయిల్ ధరలు ఎంతకంటే ఎక్కువ ఉంటే కూడా అప్పుడు డీజిల్ ధర, పెట్రోల్ ధర ₹60, ₹70 ఉన్నప్పటికీ ఇది చాలా అన్యాయము, ఘోరము, దుర్మార్గము అని తిట్టి మేము వస్తే ₹40కి తెస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన వాళ్ళు క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గితే కూడా వాటిని పాస్ ఆన్ చేయకపోగా విపరీతంగా కొత్త పన్నులు వేసి ఆ లాభాలని ప్రభుత్వము ఇటు ఆయిల్ కంపెనీలు పంచుకుంటాం అనేది మనందరికీ తెలిసిందే. సో నేను అందులోకి వెళ్ళదలుచుకోలేదు. ఇక మూడో విషయం, ఎల్పిజి క్రైసిస్. దాని మీదనే మనం స్పెసిఫిక్గా ఒక వీడియో చేశాను, చూశారు కదా. అందులో ఎల్పిజి క్రైసిస్ ఎట్లా ఉంది, దేశంలో వేటిని ఎఫెక్ట్ చేస్తుంది మనం చెప్పాం. ఎల్పిజి క్రైసిస్ అనేది రియాలిటీ. కానీ కొంతమంది అంధభక్తులు ఉంటారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే ఆ పాత వీడియోలో చెప్పినట్టుగా 5,000 సిలిండర్ కొంటాం టైప్స్ ఉంటారు కదా. अगर हमें 5,000 का सिलेंडर भी मिलेगा तो हम 5,000 का सिलेंडर लेंगे, लेकिन मोदी योगी को वापस लेके आएंगे. వాళ్ళు రంగంలోకి దిగారు. వాళ్ళు ఐటీ సెల్ ఇచ్చిన ఒక ఫేక్ ట్వీట్ని ఏ స్థాయిలో ట్వీట్ చేశారంటే ఒక్క రోజు కూడా గడవకుండానే అది ఫేక్ ట్వీట్ అని అందరికీ తెలిసిపోయింది. ఎక్స్లోకి వెళ్తే ఇవి 100ల్లో కనిపిస్తాయి. కొన్ని ట్వీట్స్ని నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను, చూడండి. ఆ ట్వీట్స్లో ఏముందంటే, బుక్డ్ అండ్ భారత్ ఎల్పిజి gas cylinder at 11:45 AM today and it was delivered at my doorstep by 1:30 PM without any extra cash or charges. I asked the delivery guy, is there any shortage? His reply was in negative. అందరూ కూడా పొద్దున 11:45 సిలిండర్ బుక్ చేశారు. మధ్యాహ్నం 1:30 కల్లా వచ్చింది. అంతమంది అదే టైంకి బుక్ చేయడం, అంతమందికి అదే టైంకి రావటం. ఇంకా ఇందులో 2-3 అనామాలీస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే బుక్డ్ అండ్ భారత్ ఎల్పిజి గ్యాస్ అట. అది ఇంగ్లీష్ గ్రామర్ ప్రకారం తప్పు. ఆ మిస్టేక్తో సహా అందరూ ట్వీట్ చేశారు. అఫ్ కోర్స్ అందులో కొంచెం తెలివైన వాళ్ళు కొంతమంది ఉంటారు. అందులో వాళ్ళు టైం మారుస్తారు, లేకపోతే అండ్ భారత్ ఎల్పిజి గ్యాస్ ఉన్న దగ్గర ఇది మరీ తప్పు ఉందని ఏ అని మారుస్తారు.
ఎలాంటి పనులు చేస్తారు కానీ బేసిక్గా ఇదంతా ఒక ప్రాపగండా బ్యాచ్. అయితే ఇందులో అందరూ మనుషులే కూడా ఉండరు, కొన్ని బాట్స్ కూడా ఉంటాయి. విపరీతంగా ఐటీ సెల్ బాట్స్ని రన్ చేస్తుంది. సో బాట్స్ పోస్ట్ చేసేవి కూడా ఉంటాయి. అయితే ఈ పని ఒక్క భారతీయ జనతా పార్టీ చేస్తుందా? లేదు, ఇప్పుడు అందరూ చేయడం మొదలుపెట్టారు. మొదలుపెట్టిన వాళ్ళే దాని నుంచి వాళ్ళు పొందిన రాజకీయ లాభాలు, అనేక రకమైన లాభాలు చూసిన తర్వాత ఇప్పుడు ఇతర పార్టీలు కూడా ఇది తప్పు అని చెప్పడం కాకుండా వాళ్ళు అదే పని చేయడం మొదలుపెట్టారు. వేరే పార్టీలు కూడా చేస్తున్నాయి కానీ వీళ్ళని దాటడం మాత్రం అసాధ్యం. ఎందుకంటే వాళ్లకున్న ఎకో సిస్టమ్ అనేది వెరీ 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 స్ట్రాంగ్. అయితే దీనికి ఒక మాట కూడా ఉందట, గ్రోక్ చెప్పాడు. దాని పేరు ఏంటంటే ఆస్ట్రో టర్ఫ్డ్ అట, అంటే ఆర్టిఫిషియల్లీ యాంప్లిఫైడ్. ఒక లేని దాన్ని ఆర్టిఫిషియల్గా విపరీతంగా యాంప్లిఫై చేసి వైరల్ చేసి అది నిజమని భ్రమింపచేసే ఒక పద్ధతిని ఆస్ట్రో టర్ఫ్డ్ అంటారట. మనకు తెలిసిన మాటలు మనం చెప్పుకుందాం కదా, గోబెల్స్ ప్రచారం అని. ఇది చాలా పాతది. నాజీ జర్మనీలో గోబెల్స్ అనే ఒక ఆయన ఉన్నాడు. ఒక అబద్ధాన్ని పదే చెప్పు, పెద్దగా చెప్పు, చెప్తూనే ఉండు, కొంతమంది అయినా నమ్ముతారని. ఫేక్ న్యూస్కి నిజమైన వార్తల కంటే 6 times ఎక్కువ రీచ్ ఉంటుంది. వాళ్ళు ఆధారపడుతున్నది కూడా వాటి మీదనే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అట్లాగే ఛానల్ని సపోర్ట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.